సరే ఇంతగా అనేది మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉల్టా మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడి చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్